ఈరోజు భాస్కర్ రెడ్డి గారి కుటుంబాన్ని, భాస్కర్ రెడ్డి గారు, ఆయన భార్య విశాలమ్మ గారు, కూతురు కవితమ్మ గారు, సోల్ సర్వైవర్ ఈ యొక్క ఎపిసోడ్ లో దేవుడి దయ వల్ల బ్రతికి బట్టగట్టినటువంటి రియాన్ రెడ్డి వీళ్ళని పరామర్శించడానికి రావులపాలెం రావడం జరిగింది. భాస్కర్ రెడ్డి గారు అన్ని వివరాలని వివరించడం జరిగింది. ఈ యొక్క సాదిక్ అనేటటువంటి వ్యక్తి ఒక సాధారణమైనటువంటి నేరస్తుడు కాదు, ఇతను కరుడుగట్టినటువంటి నేరస్తుడు. నాకున్న సమాచారం ప్రకారం సాదిక్ తో పాటు మరో 9 మంది అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల ముఠ, అంటే మొత్తం ఒక 10 మంది ఒక టెర్రరిస్టుల ముఠ. దురదృష్టవశాత్తు ఈ 10 మంది కూడా ముస్లిం మతానికి చెందినటువంటి వాళ్ళుగా సమాచారం వస్తా ఉంది. ఈ యొక్క సాదిక్ వల్ల ఒక రెడ్డి కుటుంబం, హిందూ మతంలో ఉన్నటువంటి ఒక రెడ్డి కుటుంబం, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కుటుంబం మనకు తెలిసి ఈ రోజు ఈ యొక్క ప్రపంచాన్ని వీడి వదిలి వెళ్లిపోవడం జరిగింది. ఈ యొక్క కుటుంబం కాకుండా ఈ సాదిక్ నేతృత్వంలో ఉన్నటువంటి ముఠా 10 మంది ముఠా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 15 కుటుంబాలని ఇదే విధంగా వేధించి ఈ యొక్క హిందూ మతానికి చెందినటువంటి మహిళలందరినీ కూడా వాళ్ళ ఆస్తులు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులను లాక్కోవడం, వాళ్ళని మత మార్పిడికి కోసం ప్రయత్నించడం, ఇదంతా కూడా సమాచారం మనకు అందుతా ఉంది. కానీ పోలీసు వ్యవస్థ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కుటుంబానికి, అంటే నూకరాజు గారి కుటుంబానికి, నూకరాజు గారి భార్య మీనా గారు, నూకరాజు గారి కూతురు సౌజన్య, వీళ్ళ ముగ్గురు మాత్రం చనిపోయినటువంటి విషయం, వీళ్ళు బాధితులు అన్నటువంటి విషయం మాత్రమే తెలియవస్తుంది. కానీ కాకినాడ పరిసర ప్రాంతాల్లో, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 15 కుటుంబాలు, హిందూ కుటుంబాలు, బాధిత కుటుంబాల నుంచి సమాచారం ఇంతవరకు పోలీసుల నుంచి కూడా బయట రాకపోవడం అన్నటువంటిది దురదృష్టకరం. ఈ యొక్క సాదిక్, సౌజన్య, జగదీశ్వర్ రెడ్డి వీళ్ళ ఆస్తుల్ని, అంటే స్థిరాస్తుల్ని గాని, వాళ్ళ ఫోన్లు గాని, వాళ్ళ బ్యాంకు లాకర్లు గాని, ఆమెకు సంబంధించినటువంటి బంగారం గాని, వాళ్ళ ఇంటి తాళం గాని, వాళ్ళ హస్బెండ్ యొక్క ఫోన్, అంటే జగదీశ్వర్ రెడ్డి ఫోన్ గాని, SBI లో ఉండేటటువంటి లాకర్ కీస్ గాని, పనసపాడులో ఉన్నటువంటి ఒక స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని కూడా సాదిక్ రాయించుకున్నట్టుగా, అది ఈ యొక్క పనసపాడులో ఉన్నటువంటి స్థలం నూకరాజు గారికి సంబంధించింది. ఈ ఆస్తులన్నింటినీ కూడా సాదిక్ రాయించుకున్నాడు. ఈ ఆస్తులతో పాటు భాస్కర్ రెడ్డి గారి తండ్రి అంటే పిత్రార్జితమైనటువంటి ఒక 40 సెంట్లు కమర్షియల్ భూమి ఈ యొక్క ప్లేస్ లో, రావులపాలెంలో ఉన్నటువంటి భూమిని కూడా జగదీశ్వర్ రెడ్డికి ఇస్తే, జగదీశ్వర్ రెడ్డి దగ్గర నుంచి సౌజన్యకి వెళితే సౌజన్యమ్మ దాన్ని బలవంత పెట్టి సాదిక్ రాయించుకున్నటువంటి సమాచారం కూడా మనకు తెలియవస్తా ఉంది. అంటే ఇంచుమించు బంగారం 2 కోట్లు, క్యాష్ నగదు రూపంగా 2 కోట్లు, ఈ యొక్క రావులపాలెంలో ఉన్నటువంటి ఆస్తి 10 కోట్ల రూపాయల ఆస్తి 40 సెంట్లు, పనసపాడులో ఉన్నటువంటి ఆ యొక్క భూమి విలువ తెలియదు. ఆ భూమిని మొత్తాన్ని బ్యాంకు లాకర్స్ తో పాటు మొత్తం జగదీశ్వర్ రెడ్డికి ఎంతైతే ఇన్సూరెన్స్ వచ్చిందో ఆ ఇన్సూరెన్స్ అమౌంట్, మొత్తం ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా తను రాయించుకొని ఈ యొక్క కుటుంబానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేయడం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఈ యొక్క సౌజన్య, ఆమె కొడుకు రియాన్ రెడ్డి గురి చేస్తుంటే ఆ విషయాన్ని జగదీశ్వర్ రెడ్డికి తెలిస్తే, జగదీశ్వర్ రెడ్డి అతన్ని ఎందుకనని ప్రశ్నిస్తే జగదీశ్వర్ రెడ్డిని కూడా కొట్టినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. కొట్టి అతన్ని భయభ్రాంతులకు గురి చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకనంటే సాదిక్ వెనక ఉండేటటువంటి టెర్రరిస్టుల ముఠా, 10 మంది టెర్రరిస్టుల ముఠా, ఈ ముఠా యొక్క ధ్యేయం హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తులన్నింటినీ, కుటుంబాలన్నింటినీ ముస్లింస్ మతానికి కన్వర్ట్ చేయాలన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో పనిచేస్తా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక జగదీశ్వర్ రెడ్డికి సాదిక్కి తగు వచ్చిన తర్వాత, జగదీశ్వర్ రెడ్డి మీద సాదిక్ అటాక్ చేసిన తర్వాత, జగదీశ్వర్ రెడ్డిని కెనడా నుంచి బాంబేకి ఒక డేంజరస్ కెమికల్ ని, స్లో పాయిజన్ తీసుకొచ్చి దాన్ని ఆ యొక్క సెంటర్ ఏంటిది వెల్నాక్ సెంటర్ లో హైదరాబాద్ లో అంతకు ముందే 3 నెలల ముందు స్టార్ట్ చేసి చివరి డేంజరస్ పాయిజనస్ కెమికల్ ని వెల్నాక్ సెంటర్ లో ఇవ్వడం జరిగింది. ఆ పాయిజనస్, ఆ స్లో పాయిజన్ ఇచ్చిన తర్వాత 3 నెలలు ఆరోగ్యం క్షీణించి జగదీశ్వర్ రెడ్డి చనిపోవడం జరిగింది. దీనికి కారకుడు సాదిక్, ముమ్మాటికి సాదిక్కే. పోలీసులు ఈ విషయాన్ని తేల్చాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మతం మారాలి అని సౌజన్యం మీద అతను చేసినటువంటి ఒత్తిడి, ముస్లిం సాంప్రదాయాలను పాటించాలని అతను చేసినటువంటి ఒత్తిడి,
ఇక మరొక కోణం కూడా చూడాలి. రియాన్స్ రెడ్డి అనేటటువంటి పిల్లవాడు హిందూ మతానికి చెందినటువంటి వాడు కాబట్టి అతనికి రైఫల్ షూటింగ్ నేర్పించి, ఆ రైఫల్ షూటింగ్ నేర్పించిన తర్వాత హిందూ మతం పేరుతో రియాన్స్ రెడ్డిని వాడుకొని తన మతానికి ఎలా ఉపయోగించుకోవాలి అన్నటువంటి ఒక టెర్రరిస్ట్గా మార్చాలన్నటువంటి ఉద్దేశం కూడా సాదిక్లో ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఆ పిల్లవాడే చెప్తా ఉన్నాడు. స్వయంగా ఆ పిల్లవాడే నాకు చెప్పినటువంటి విషయం. భాస్కర్ రెడ్డి గారు కూడా ఆ మాటే చెప్తా ఉన్నారు. అంటే ఇంత దుర్మార్గపు గ్రూప్ని ఇక్కడ కాకినాడలో పెట్టుకొని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ, నేను పార్టీని విమర్శించట్లేదు, ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒక బీసీ కుటుంబం మొత్తం ఆత్మహత్యకి కారణమైనటువంటి వ్యక్తి ఈ సాదిక్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. సాదిక్ పదే పదే బెదిరించేటప్పుడు, జగదీశ్వర్ రెడ్డిని బెదిరించేటప్పుడు కానీ, సౌజన్యను బెదిరించేటప్పుడు కానీ, భాస్కర్ రెడ్డి గారిని బెదిరించేటప్పుడు కానీ, నూకరాజు గారిని బెదిరించేటప్పుడు కానీ ప్రతి సమయంలో కూడా నాకు ఎస్పీ గారు తెలుసు, నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీ గారి దగ్గర పనిచేసేటటువంటి 2 పోలీసులు నాకు సహకరిస్తున్నారు, నేను వాళ్ళ సహకారంతో మీ మీద దొంగ కేసులు పెడతాను, మీ కేసులకి దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా నేను క్రియేట్ చేస్తానని పదే పదే బెదిరించినట్లుగా కూడా ఆయన సమాచారం ఇస్తూ ఉన్నారు. ఇక రియాన్ష్ని ఒక సందర్భంలో జగదీశ్వర్ రెడ్డిని అటు సౌజన్యని బెదిరించేదానికి నేను రియాన్ష్ని టెర్రరిస్టులకు అప్పగిస్తాను అని బెదిరించడం కూడా బ్లాక్మెయిల్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. 1 కాదు 2 కాదు 10 నేరాలు కాదు, ఒక 100 నేరాలు కలిపితే ఎవరైతే ఒక వ్యక్తి తయారవుతాడో అటువంటి వ్యక్తి సాదిక్ అనడంలో సందేహమే లేదు అని నేను చాలా విశ్వసనీయతతో చెప్తా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తా ఉన్నారు? నేను రాజకీయం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేస్తా ఉన్నారు ప్రతిపక్షంలో కూర్చొని? ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా లవ్ జిహాద్ అన్నటువంటిది ఇక్కడికి తీసుకొచ్చి, అది మనం ఎక్కడో విన్నాం, కేరళ రాష్ట్రంలో విన్నాం, లేకుంటే ఇంకొక రాష్ట్రంలో నార్త్ ఈస్ట్లో విన్నాం. ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో లవ్ జిహాద్ అన్నటువంటిది లేదు. కానీ ఈరోజు లవ్ జిహాద్ పేరుతో మత మార్పిడులు జరుగుతూ ఉంటే, నేను ఇప్పుడు 2024 అని చెప్పట్లేదు, 2019 నుంచి కూడా మత మార్పిడులు జరుగుతూ ఉంటే మీరందరూ కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ స్పెక్టేటర్స్గా ఒక యాజ్ ఇట్ ఈస్గా ఆమె దాన్ని ట్రాన్స్లేటెడ్ కాదు, తెలుగునే టైప్ చేసి ఆమె సంతకం పెట్టినటువంటి పేపర్ నా దగ్గర ఉంది. కానీ అది బహిర్గతం చేయకూడదు కాబట్టి దాన్ని తెలుగులో టైప్ చేసి దాన్ని పెట్టా, యథాతథంగా పెట్టా, రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్ పెట్టా. దీన్ని బట్టి మీకు ఒకటే అర్థమవుతా ఉంది, అర్థం చేసుకోవచ్చు. అది ఆమె చాలా వివరంగా కూడా రాసింది దాని విషయంలో. ప్రతి కుటుంబం, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి మహిళ, ప్రతి హిందువు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి అని నేను విన్నవించుకుంటా ఉన్నా. ముఖ్యంగా హిందూ వివాహిత స్త్రీలు కానీ, హిందూ బాలికలు కానీ ఈ యొక్క మతోన్మాదుల చేతిలో లవ్ జిహాద్ దీంట్లో పడిపోకూడదనని నేను అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నా. హిందూ మతానికి చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో జాగరూకత వహించాలి అన్నటువంటిది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. టీడీపీ నేతలు కానీ, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నేతలు కానీ వారి స్వార్థ ప్రయోజనాల కోసం నోరు విప్పట్లేదు. ఎందుకు విప్పట్లేదు అది కూడా చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారికి కాలానుగుణంగా 5 సంవత్సరాలకు ఒకసారి అతను అలయన్స్ పార్టీని అతను ఎన్డీఏకైనా పోగలడు, ఇండీ పార్టీస్కైనా పోగలడు, యూపీఏకైనా పోగలడు, ఎక్కడికైనా పోగలడు, బీజేపీతో జతకట్టగలడు, కాంగ్రెస్తో జతకట్టగలడు. ఎందుకైనా మంచిది ఈరోజు యాక్షన్ తీసుకుంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ మీద మనం కాంగ్రెస్కు దూరం అవుతామేమో, ఎందుకు దూరం కావాలి, మరి ఎప్పుడైనా మళ్ళీ 29లో కాంగ్రెస్ అవసరం రావచ్చు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాబు గారు
ఎటువంటి యాక్షన్కి ముందుకు రావట్లేదు. జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే కానీ కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే కానీ ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి ఆయన సహకరించలేదు అన్నటువంటి విషయాన్ని నేను అందుకే ఆయన కూడా మళ్ళీ రేపు ఎలాగూ బీజేపీతో జతకట్టలేడు కాబట్టే రేపు కాంగ్రెస్తో అవసరం వస్తుందేమో, ఎందుకు ఇటువంటి విషయాలను లేవనెత్తడం అని ప్రతిపక్షం కూడా ఈరోజు నోరు విప్పనటువంటి పరిస్థితి. దీన్ని హిందువులందరూ ముక్త కంఠంతో దీన్ని ఎదుర్కోవాలి అని నేను విన్నవించుకుంటా ఉన్నాను.